హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు డే 2 ఆఫ్ ఇయర్ ఎండింగ్. మనం ముందే చెప్పుకున్నాం కదా నిన్నటి వీడియోలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్దామని. ఈరోజు ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాను. ఇంకా బియ్యం పిండితో ప్రమిదలు చేస్తూ దీపాలు ఎందుకు పెడుతున్నారో అంటే నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అంటే కార్తీక మాసం అయిపోయింది కదా అని. అప్పుడు నాకు చెప్పారు 7 శనివారాల వ్రతం అట్లా ఉంటుంది కదా, అలా అని. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు ఎలా చేయరంట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న అమ్మవారి విగ్రహం కూడా నాకు తెలియకుండానే తీసిందనమాట. సో అలా తీస్తూ స్వామివారి దర్శనానికి కానీ వెళ్తున్నప్పుడు ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదమ్మా, కావాలంటే గుడి బయట తీసుకోవచ్చు అని చెప్పారు. ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల గర్భగుడి నుంచి బయటికి రాగానే ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న ఈ దేవుణ్ణి అయితే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు అని చెప్పారనమాట అక్కడ ఉన్న పెద్దలు. సరే అని చెప్పేసి ఇంక నేను దర్శనం అయితే చేసేసుకొని ఒక 2 వీడియోలు అయితే మీకోసం అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇక్కడ మనకు బయట కనిపించే స్వామివారి కన్నా లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం చూడడానికి మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా అలంకారం చేశారనమాట. చాలా బాగున్నాడు. నేను చెప్పకుండా కొంచెం వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, జస్ట్ మిస్ అయిపోయింది అంతే. కొంచెం డిసప్పాయింట్, కానీ చూశాను కదా అని ఒక హ్యాపీనెస్ అయితే ఉండిపోయింది. ఇంకా అక్కడ నుంచి బయట అంతా దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర కొంచెం బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని మొక్కుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి బయటకి అయితే వచ్చేసాను. సో నాకున్న డౌట్ ఏంటంటే పూర్తిగా వెనక్కి తిరిగి బయటకు వచ్చేయకూడదని అప్పుడెప్పుడో మా ఊళ్ళో ఎవరో చెప్పారనమాట. సో అందుకని కూడా మొత్తానికి వెనక్కి తిరిగి రాకుండా కొంచెం కొంచెం వస్తూ స్వామివారి వైపు చూసుకుంటూ అలా వచ్చేస్తున్నాను అనమాట. సో ఇంకా టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను ఇంకా లక్ష్మీ నావెల్టీస్ ఉంటుంది కదా, మీ ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. అక్కడ సాఫ్రాన్ క్రీమ్ ఉంటుంది. నార్మల్గా శారదా ఫ్యాన్సీ స్టోర్లో కూడా ఉంటుంది, కానీ ఈరోజు అక్కడ ఎందుకో క్లోజ్ చేశారు. అక్కడ నుంచి ఈ షాప్కి వచ్చేసి ఇంకా నా డైలీ సాఫ్రాన్ క్రీమ్ అయితే అయిపోయింది. సో అదొకటైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నా దగ్గర. మీకు చెప్తే నమ్మరు కానీ నా దగ్గర నెక్ సెట్స్ నేను ఎక్కువగా రేర్ అనమాట. ఒక 4-5 ఉంటాయి. ఇయర్ రింగ్స్ మాత్రం ఒక 20-30 అట్లుంటాయి. ఎక్కడికి వెళ్ళినా నా చూపు మాత్రం ఇయర్ రింగ్స్ వైపే వెళ్తుంది. ఇంకా ఇప్పుడు నయం, కానీ రంజాన్ టైంలో ఖమ్మంలో ఒక పెద్ద జాతరలాగా చేస్తారు కదా 3 days. ఇంకా అప్పుడైతే ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఇయర్ రింగ్స్. అప్పుడు ఇంకా తక్కువలో పెడతారు అనమాట. ఎంత తక్కువలో ఉంటే అంత తక్కువలో ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని ఆ కలెక్షన్స్ అంతా నేను తెచ్చుకుంటాను. ఇయర్ రింగ్స్ ని డిఫరెంట్ టైప్స్ లో కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు చూస్తున్న ఇయర్ రింగ్స్ లో మీకు చూపిస్తున్న ఈ స్ప్రింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఒక 1 month బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయినాయి అనమాట. తర్వాత నేను సేమ్ అదే ఫోటోని మనకి ఇన్స్టాగ్రామ్ లో పిక్స్ కూడా చూపిస్తారు కదా, దాన్ని అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసి నేను మీషోలో సర్చ్ చేశాను. అక్కడ నాకు 180 రూపీస్ నుంచి అంటే కొంచెం స్టార్స్ 5 stars 4 stars అట్లా వెళ్తున్న కొద్దీ 250-270 వరకు వెళ్ళిపోయింది అనమాట రేట్ అనేది. సో మళ్ళీ మనకి మీషోలో కాయిన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకాస్త తగ్గుతుంది. ఇక్కడ ఈ షాప్లో 250 రూపీస్ అంట. ఓకే, ఇంకా ఏమైనా చూద్దాం, ఇంకొక వేరే షాప్లో ఏమైనా చూద్దాం, అక్కడ ఏమైనా తగ్గితే అప్పుడు కొనుక్కుందాం అన్న ఉద్దేశంతో అయితే ఇంకా నేను ఓన్లీ క్రీమ్ అయితే ఒక్కటి తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను, మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.